నేను డాక్టర్ విఎం థామస్, గంగాధర్ నెల్లూరు శాసనసభ్యులు, కారాట్ నగరం మండలం, కారాట్ నగరం హెడ్ క్వార్టర్స్ నుంచి మీ అందరికీ విలేకరులందరికీ తెలియజేయడం ఏంటంటే, మీ అందరికీ తెలుసు గత 2 సంవత్సరాలుగా ఈ కల్తీ లడ్డు గురించి, కల్తీ నెయ్యి గురించి అన్ని చోట్ల సోషల్ మీడియాలో చాలా వైరల్ అయింది. మనం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా దీని గురించి చాలా గట్టిగా మాట్లాడాం. ఇది ఖచ్చితంగా దీనికి న్యాయం చేయాలని చెప్పేసి వైఎస్ఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడే మనం కూడా దీన్ని గట్టిగా చెప్పడం జరిగింది. అన్ని చోట్ల దీన్ని నిలదీసి దీన్ని న్యాయం జరగాల అని చెప్పేసి ప్రతి ఒక్క నియోజకవర్గంలో ఎమ్మెల్యే క్యాండిడేట్గా పోటీ చేసిన కూటమి ప్రభుత్వం లేని అందరూ కూడా దీన్ని డిమాండ్ చేశారు. ఆ రోజు మనం గట్టిగా దీన్ని డిమాండ్ చేశాం కాబట్టి ఈరోజు మనం పాలకపక్షంలో ఉన్నా కూడా మనకు న్యాయం జరిగింది. నెయ్యి అనేది చాలా పరిశుభ్రమైన నెయ్యి, ప్యూరిటీగా ఉండే నెయ్యి యూజ్ చేయాలి. ఎందుకంటే ప్రపంచంలో ఎక్కడెక్కడో నుంచి వస్తున్నారు. వెంకటేశ్వర స్వామి దగ్గర ఇచ్చే లడ్డుకి చాలా పవిత్రమైన వాల్యూ ఉంది. అదే విధంగా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని కూడా పథకాలన్నీ కూడా నీట్ గా చేస్తున్నాము. 18 నెలల్లోనే చెప్పింది చెప్పనిది కూడా చంద్రబాబు నాయుడు గారు 24 గంటలు కష్టపడి కూటమి ప్రభుత్వంలో ఉండే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి ఇద్దరు కూడా కలిసి ఎలాంటి ఇబ్బంది లేకుండా జనాలకి అన్ని విధాలా సపోర్ట్ చేయాలని చెప్పి అహర్నిశలు కష్టపడి, కానీ కొంతమంది కావాలనే చంద్రబాబు నాయుడు పైన దుష్ప్రచారం చేయడం, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి పైన దుష్ప్రచారం చేయడం, కావాలనే మీడియాలో ప్రజల్ని తప్పుదో పట్టించడం, ఇలాంటివన్నీ చేస్తున్నారు. దీని అంతా కూడా ప్రజలు గమనిస్తున్నారు. అందుకే మేము ఎక్కడ కూడా వాళ్ళు ఏదైనా చేస్తే కూడా మేము వాళ్ళకి అగెనెస్ట్ గా కానీ వాళ్ళని గట్టిగా ఎదుర్కోవడం కానీ చేయడం లేదు. ఎందుకంటే ఈ లాస్ట్ టైం దుర్మార్గపు పరిపాలన చేసినారు కాబట్టి, ప్రజలన్నీ అబ్జర్వ్ చేసినారు కాబట్టి వాళ్ళని 11 సీట్లకే పరిమితం చేశారు. ముఖ్యమంత్రి పదవి ఊడిపోయిన తర్వాత 2:30 గంటలు 3 గంటలు ఎవరిన ప్రెస్ మీట్ ఇస్తారండి? 2:30 గంటలు 3 గంటలు ప్రెస్ మీట్ ఇచ్చే ఘనత వైఎస్ఆర్ పార్టీకి, వైఎస్ఆర్ పార్టీ అధినేత రాజశేఖర రెడ్డి తనయుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని చెప్పేసి మీ అందరికి తెలియజేస్తున్నాను. సో కాబట్టి ఎక్కడ కూడా మా ప్రభుత్వం వచ్చిన తర్వాత బ్రహ్మాండంగా జరుగుతుంది. ఎక్కడ కల్తీ జరగడం లేదు, ఎక్కడ అవినీతి జరగడం లేదు. తిరుమల దర్శనం ఎక్సలెంట్ గా వెళ్తుంది. అందరికి కూడా దర్శనాలు దొరుకుతున్నాయి. సో కాబట్టి ప్రజల్ని తప్పుదారి పట్టించే ఈ వైఎస్ఆర్ ప్రభుత్వానికి వచ్చే 2029లో కూడా మీరు గట్టిగా బుద్ధి చెప్పాలని చెప్పేసి ప్రజలందరినీ నేను ప్రత్యేకంగా కోరుతున్నాను.